హలో హాయ్ మామ, ఎలా ఉన్నారు? నేను ఆనందం మాట్లాడుతున్నా. చూడండి, వీడియో సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మావయ్యలో మన దేవుని చేస్తున్నారు ఆర్కంటైని, అందుకోసం ఇక్కడ వచ్చినాము. వీడియో చేసినాను, సూపర్గా ఉంది. చూడండి, కన్ఫర్మ్ లైక్ కొట్టండి అన్న ప్లీజ్. అక్కోళ్ళు అందరూ ఇప్పుడు అంతా పొరుగు చేసినారు ఇక్కడ మళిగిలోన. ఇప్పుడు అంతా తీసుకొని పోతారు, ప్రసాదము, కాయలు, పువ్వులు అన్నీ తీసుకొని పోతారు. ఇప్పుడు పొయ్యి ఆడ స్వామి ఉంటాడు లోపల, స్వామికి ఇచ్చేస్తారు. అన్నీ ఇచ్చి స్వామికి ఇంక దీవించప్ప అని చెప్తారు. ఇంకా కన్ఫర్మ్. కానీ హైలైట్ ఉంది చూడండి, గుడి అంతా ఈ కొండల మధ్యనే ఉంటాడు దేవుడు. ఇక్కడ ఎక్కడనే కూడా చాలా మందికి తెలియదు. ఇది ఆదన పక్కన ఉంది ఇష్వి, సూపర్గా ఉంది. చూడండి, ఆర్కంటయ్య అంటే మీకు అర్థమై. ఇక్కడ పెద్ద మావయ్య ఇతని ఇప్పుడు ఇతనికి సంవత్సరాలు ఎన్ని ఉంటాయంటే కనీసం అంటే 50 ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా మంచి మనిషి. పెద్దది ఇతని ఆడ పోతున్నాడు చూడే, మావయ్య కొడుకు, చిన్న మావయ్య కొడుకు. గుడిలోకి అందరూ పోయినారు కాబట్టి ఇప్పుడు పోతుంటాడు. అందరుగా బండి వేసుకొచ్చినాడు మావయ్య కొడుకు, బుల్లెట్. నాది చిన్న బండి, ఇంకొక అబ్బాయి వేసుకొచ్చినాడు. అందరుగా గుడిలో కూర్చున్నారు. ఇప్పుడు అంతా స్వామికి ఇచ్చినారంట, పువ్వులు, పండ్లు, కాయలు, ప్రసాదం కానీ ఏమన్నా అంతా మొత్తానికి ఇచ్చిరేసినారు. ఇప్పుడు ఆర్కంటయ్య అంటే ఇతను ఎవరు కాదు, శ్రీ ఆంజనేయ స్వామి. కాకపోతే అతనికి పేరు ఎలా వచ్చిందో అది పెద్దలకే తెలుసాలి, మనకైతే చాలా తెలీదు. ఈరోజే వచ్చింది నేను దేవుని గుడికి. మావయ్య రారా అంటే వచ్చినాను, అంతే. వచ్చి చూసే చాలా వండర్గా ఉంది. దేవుడు మాత్రం సూపరు. ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి చూసేకి వస్తుంది కానీ చెప్పేకి రాదు. చాలా హైలైట్ ఉంది. అంతా వచ్చి కూర్చున్నారంట ఇప్పుడు అంతా. ఇక్కడ నేనే చూడండి, హాయ్. ఇక్కడ మావయ్య నేను లేట్ అయ్యి వచ్చినాము. సోమప్ప టెంపుల్కి పోయినాం కదా, పోయినీడలో చెప్పినాం మీకు. అప్పుడు మాకు కొద్దిగా లేట్ అయింది అక్కడ దేవుని దర్శించుకోవడానికి అంతా. కాకపోతే వచ్చే లోపల వీళ్ళంతా ఏం మనిషి వచ్చినారంటే వీళ్ళు అందరూ ఆటోకి వచ్చినారు. కాకపోతే ఈ పువ్వులో ఏమో మనిషి వచ్చినారు. పువ్వులు మళ్ళా అదోని పక్కనే ఉంది చిటి, అక్కడ పోయి చిన్న మావయ్య ఇంకొక అబ్బాయి బండి తీసుకోపోయి మా కోసం వెయిటింగ్ చేసినారు. పోయి కలిసి బండి ఇస్తే అప్పుడు వాళ్ళు పోయి పువ్వులు అవన్నీ తీసుకొని వచ్చినారు. అప్పటికల్లా వీళ్ళంతా పురుగులు అవన్నీ చేసినారు. కాగు చేస్తారంటారు కదా, అట్లా అంటే దేవునికి ప్రసాదం చేస్తారన్నట్టు కాగులు అదంటే. ఇక్కడ మావయ్య కొడుకు చూడండి, బండి ఊకే ఒక చోట పెట్టడం లేదు, గర్ర తిప్పుతున్నాడు బండిని. మరి పెట్రోల్ రేటు కింద తక్కువైందేమో అనుకుంటాను నాకు తెలిసి. కూర్చున్నారు చూడండి లోపల, దేవునికి అంతా అలంకరిస్తున్నాడు. దేవునికి మొత్తం అలంకరిస్తున్నాడు. అక్కడ మావయ్య కూర్చున్నాడు చూడు, ఆ పిల్లని చెప్తున్నారు కూర్చో అంటున్నారు కావాలి. ఇక్కడంతా అక్కోళ్ళు, పాపళ్ళు, చిన్నమ్మలు. ఆడ చిన్నమ్మ అక్కడ కూర్చుంది కమ్మన్ కాడ, ఇక్కడగా మా చెల్లి ఇక్కడ కూర్చున్నాడులే. వీడు మా బావ ఇక్కడ సైడ్ కూర్చున్నాడు, కిటికీ మధ్యన సైడ్కి వాకిలి కాడ. అందరు లేచినారు. ఇప్పుడు దేవునికి ఆరతి ఇస్తాడు కావున మొత్తం లేచి నిల్చున్నారు. చాలా మహిమగల దేవుడే, చాలా హైలైట్ ఉంది అన్న. మా వదినల్లో వాళ్ళందరూ కూడా చెప్తుంటారు, అరే నీకు సరిగ్గా ఇంకా చెప్పేకి రాదురా అది అంటుంటారు. కాకపోతే ఇంకా మనకి అంత పెద్ద మొబైల్ లేదు, తర్వాత నెక్స్ట్ మనకి పెద్ద మైక్ కూడా లేదు. అందుకోసమే కొద్దిగా ఫాల్ట్ అవుతుంటుంది. ఒక చోట వస్తే ఇది సౌండ్ ఒక చోట రాదు, అట్లా జరుగుతుంటుంది. కాకపోతే నాకు కొద్దిగా మీరు సహకరించాలి, ఒక లైక్, కామెంట్స్, కాకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అట్లయితేనే కొద్దిగా వీడియో పైకి పోతేనే ఏమన్నా నాకు భవిష్యత్తులో ఏదైనా ఉంటుందేమో అనుకుంటాను. కాకపోతే అది ఉంటుందో లేదో తెలియదు. శ్రీ ఆంజనేయ స్వామి మనకి కాపాడాలి. మా వదిన అన్నది, అరే అబ్బాయి నీకు మాట్లాడడానికి రాదురా, మా ఊరు అమ్మాయి ఉంది చాలా మంచిగా మాట్లాడుతుంది అన్నది. ఆ అమ్మాయి ఎవరంటే మన ఇక్కడ ఆ అమ్మాయిది జంపాపురం అంట, మా వదినోళ్ళ ఊరు. వీడియోలు చేస్తుంటుందంట, చాలా సూపర్గా మాట్లాడతారా అని చెప్పినది. కాకపోతే నా దగ్గర ఎక్కువ మనకి సామాన్లు లేవు మాట్లాడేకి చేసేకి. ఒక చోట వస్తే ఒక చోట రాదు, అట్లా ఉంటుంది. మరి తర్వాత దీనికి వైఫై ఉండాలా, వైఫై లేదు. 4G మొబైల్ ఇది, చాలా పాత మొబైల్. ఒక్కొక్క చోట వస్తుంది, ఒక్కొక్క చోట రాదు. క్షమించాలి వదిన కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ ఎవరైనా సరే క్షమించాలా. ఎందుకంటే మన దగ్గర మంచి లేదు, సామాన్ లేదు. అందుకోసమే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. లేకపోతే వీడియో ఇంకా చాలా సూపర్గా చేయగలను. మీరు చూసే వావ్ అనేటట్లు చేయగలను. చూడండి, ఇక పూజారి చెమటలు పట్టిపోయినాడు. అంతా దేవుని చేసేపట్టుకల్లా కాయలు కొట్టినాడు, కొబ్బరికాయలు. మళ్ళా గుడిలోకి పోతున్నాడు పూజారి, కాయలు కొట్టి. ఇక్కడ అంతా లేచి నించున్నారు కదా, నేను ఇక్కడ బయట నిలబడి వీడియో తీస్తున్నాను.
అంటే దగ్గరికి పోతే అక్కడ మబ్బు ఉంటుంది కదా కొద్దిగా గుడిలోన, మరి కనిపించదని కొద్దిగా బయట నుంచి చేస్తున్నాను, క్షమించాలి మీరు అందరూ. ఆరతి తీసుకొస్తున్నాడు చూడండి, ఆరతి ఇప్పుడు నాకు కూడా ఇస్తాడు. కాకపోతే నేను వీడియో చేసుకుంటే అది మొబైల్ పట్టింటాను, అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నా వెనక ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండలేరు, అందరూ ఆడ గుడిలోకి పోయింటారు, నేను ఒక్కడే బయట నిలబడాను అనమాట. అందుకోసమే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇస్తాడు చూడండి. స్వామికి ఏమన్నా ఇది మన కాణికి వేసి కాసి మొక్కుదామన్నా కూడా లేకుంటుంది. నేను మొబైల్ పట్టుకుని ఉంటాను కదా, జీన్స్ ప్యాంట్ ఉంటుంది కాబట్టి తీసి అంత ఇబ్బంది ఉంటుంది కదా, తీసుకున్నాను. ఇప్పుడు ఆరతి ఇచ్చి ఇప్పుడు మళ్ళా లోపలికి వెళ్ళినాడు పూజారి. చూడండి, మావాకైతే అతని పెద్ద మావాకి హనుమంత్ అని, అతనికి చాలా భక్తి. అతని పేరు కూడా హనుమంత్ అనే పెట్టుకున్నాడు, వాళ్ళ ఇంటి దేవుడు అంట. చాలా భక్తి అతనికి, దేవుడు అంటేనే చాలా భక్తిలే. ఇప్పుడు ఈ మధ్య నేను ఫస్ట్ ఒక వీడియో చేసింటాను, ఈ మావయ్య కూతురుదే మన పెళ్ళి. వీళ్ళంతా ఇక్కడ ఉండరు, మా ఊర్లోనే పుట్టి పెరిగిండేది. కాకపోతే మహారాష్ట్రకు పోయి సెటిల్ అయినారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇక్కడ కూడా ఉంది ఇల్లు అంతా, కాకపోతే ఇక్కడ చిన్న ఇల్లు ఉండే, అక్కడ బాగా కట్టుకున్నారు. ఇట్లా మనలాగే కష్టం చేసి, ఏ కష్టం అంటే ఏం లేదు, ఇదే బేల్దార్ పని, లేబర్ పని అది చేసి అట్లా సంపాదించుకున్నారు, అక్కడ బాగా సెటిల్ అయినారు. ఇప్పుడు వచ్చి ఈ మధ్యనే మన రీసెంట్గానే వీడియో చేసినాను కదా మీకు, ఆ పెళ్ళి అయింది. మళ్ళీ ఇంకా మా ఊర్లో ఇప్పుడు పండగ ఉంది కదా, జాతర, మా ఊర్లో జాతర ఉంది కదా, అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఈ జాతర గీతర చేసి పోతారేమో, అక్కడే దుడుచుకుంటారు. ఇక్కడైతే ఏమి ఉండదు కదా మన పల్లెటూరులోన. వాళ్ళు అక్కడ అలవాటు చాలా పడినారు కాబట్టి పోతున్నారు చూడు. ఈ మావయ్యకి చాలా భక్తి ఈ మనిషికి. ఈ మధ్యనే ఆరోగ్యం కూడా సరిగలేదు మావయ్యకి, అందుకే మొక్కున్నాడేమో. హైలైట్ ఉంది చూడగా కొండల మధ్యన అంతా దేవుని చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. అక్కడ పాప, అక్కడగా బామార్దిగాడు ఉన్నాడు చూడండి, అక్కడ దేవుని గుడి పక్కన అక్కడగా నుంచున్నాడు బామార్ది. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అన్న, చూసి వదిలిపెట్టద్దన్న ప్లీజ్. ఎందుకు అడుగుతున్నానంటే, ఏదో మరి మన దగ్గర పెద్ద సామాన్లు లేవు, ఏదైనా మాట్లాడదాం చేద్దాం, ఇది ఇంట్లోన మంచి ప్లేసులు కూడా చూపిద్దాం చేద్దాం ఈ వీడియోలు అంటే మన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు. అందుకోసమే మీరు ఒక లైక్ కొట్టాలన్నా ప్లీజ్. మా వాళ్ళు అందరుగా నిలబడినారు చూడు, మా చెల్లి ఈడ, బావ, ఆడ చిన్నమ్మ, వదినే అందరూ ఉన్నారు, మొక్కుతున్నారు ఇప్పుడు స్వామికి. దేవుని దర్శనం మొత్తం అయిపోయాక మళ్ళా ఇంక మేము వచ్చి కాసి ఇంకా భోజనాలు చేసుకుంటాము. భోజనాలు చేసుకొని ఇంకా ఊర్లోనే నాకు చాలా పని ఉంది, ఇప్పుడు జాతర వచ్చింది కదా, మళ్ళీ పోవాలా పరిగెత్తుకొని. మావయ్య రారా అంటే వచ్చినాను, నాకు చాలా పని ఉంది ఊర్లోన, మళ్ళీ వచ్చినాను, ఏం చేద్దాం. కానీ దేవుని దర్శనం అయితే అయింది సూపర్గా. అదే చూడండి, ఆటో తీసుకుని వచ్చిన వాళ్ళంతా కొండల మధ్యనే ఉంటాడు దేవుడు, చాలా హైలైట్. పక్కలోనే ఉంటుంది ఇష్పి ఆరకంటయ్య అంటే చెప్తారు ఎవరన్నా కానీ, ఆదోనికి దగ్గరే ఉంటుంది. అది ఒక 3-4 కిలోమీటర్లు అవుతుంది ఏమనుకుంటాను, 3 కిలోమీటర్లు. ఇక్కడ మావ కొడుకు చూడు. ఇప్పుడు తిరునాళ అయిపోయాక మా వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారేమో మళ్ళీ అక్కడ పూనా సిటీలో ఉంటారు అక్కడ. ఇది దాని పేరు ఏమంటే 16 నంబర్ అంటారు, ఆ ఏరియాలో ఉంటారు మా వాళ్ళు. మేము కూడా అక్కడ పోయింటే పని చేసేకి. ఈ వీడియో జంపాపురం దగ్గరికి వెళ్ళిపోవాలా, ఎందుకంటే మా వీడియో కూడా ఆమె చూడాలా, యూట్యూబ్ చేస్తుందంట. ఆమె పేరు మనకి అదైతే తెలీదు, ఎవరేమో కానీ బాగా మాట్లాడుతుందని చెప్పినది మా వదిన. కాకపోతే ఈ వీడియో ఆమె దగ్గరికి వెళ్ళాలా. చూస్తున్నారు కదా, అలాగే మీరు ఒక లైక్ కొట్టాలన్నా, లైక్ కొడితేనే వీడియో అక్కడ దాకా వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నేను చేసిన వీడియోలు చూసినావంటే చూసినాను అన్నాడు. ఎలా ఉన్నావు అంటే సూపర్గా ఉన్నావు అన్నాడు. కాకపోతే 10 రోజులు అయింది నేను తీసుకొని మొబైల్ కొద్దిగా నాకు అవసరం పడింది, అప్పుడు తీసుకొని చూసే నాది వీడియోలు చూసినావేమరా అని చూసే అస్సలు దాన్ని చూడలేదు, ఆ ఛానల్ పేరు కూడా తెలియదు. నేను చూసినాను చేసినాను అని చెప్పినాడు. ఏంద్రా ఇట్లా చేసినావు అంటే లేదన్నా మర్చిపోయినానని చెప్పినాడు. అది ఏమో నాకు తెలీదు, ఆ పిల్లోడు ఏమనుకున్నాడు అనేది నాకు కొద్దిగా డౌట్ ఉంది. నా ఫ్రెండ్ అనుకుని ఉంటాడు, అరే ఈయనకి ఎక్కడ డబ్బులు వస్తే ఈయన బాగుపడిపోతాడేమో అనుకున్నాడేమో, నాకు కొద్దిగా అట్లా అనిపించింది. కాకపోతే డబ్బులు నిజంగా ఇప్పుడు రావు గీవు అవి. నన్ను ఇంకా మంచి వీడియోలు పెట్టాలా, మంచి కంటెంట్ సూపర్గా వీడియోలు తీయాలా, మంచిగా చెప్పాలా, మరి చాలా ఉంది అది ప్రాసెస్.
ఈరోజు ఒక ఊరికి పోయిన పక్కలో బద్నాళని, ఆ ఊరికి పోయింటే నా ఫ్రెండ్ ఉన్నాడు మావయ్య కొడుకు. మళ్ళీ ఈడంతా వీడియో తీసి ఈడంతా చేసుకున్నాక అక్కడ పోయినా. ఆడ పోయినాక ఏదిరా ఇట్లా అట్లా అని అదే సంగీతంలో మాట్లాడుతుంటే మాట్లాడినాక ఏంద్రా నా ఛానల్ చూసినావా అది అని చెప్తే ఫస్ట్ మాట ఏమన్నాడంటే నా ఛానల్ చూసినావు ఏమరా అంటే తెలియదురా అన్నాడు. కాదురా నీకు నిజం చెప్పు, నీకు డబ్బులు ఎంత వస్తావురా అన్నాడు. నాకు నిజంగా చెప్పాలంటే డబ్బులు ఎంత వస్తావురా అంటే నాకు సిగ్గు వచ్చిపోయింది. డబ్బులు ఎంత వస్తాయి, డబ్బులు దీంట్లో రావాలంటే చాలా కష్టము. పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వాళ్ళకి ఆ డబ్బుల సంగతి అక్కడ సైడ్కి పెట్టు. ఈ వీడియో మాత్రం జంపాపురం దగ్గరికి పోవాలి. కన్ఫామ్ ఈ వీడియో కొట్టండి లైక్.